హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇష్టపడి, కష్టపడి కట్టుకున్న పెద్ద ఇల్లు. అసలు ఇది ఇల్లు కాదు, మైసూర్ మహారాజా ప్యాలెస్ లాగా ఉంది. చాలా పెద్దదిగా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇది ముందు డోర్ కారు పోవడానికి. పైనంతా ఇలా మిర్రర్స్‌తో లుక్ అయితే ఇల్లు అద్దిరిపోయింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది సింగిల్ డోర్, చిన్న డోర్. మనుషులు పోవడానికి. నేనైతే ఇందులో కనబడను, వీడియో షూట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. హాల్ డోర్ ఇటువైపు చూసుకుంటే సందులా ఉంటుంది. బాల్కనీ అయితే కావాలని చాలా పెద్దదిగా కట్టించుకున్నారు. కార్ పెట్టుకోవడానికి, 2 వీలర్స్ పెట్టుకోవడానికి. ఈ సందులో నుంచి కిచెన్లో వెళ్ళిపోవచ్చు, కిచెన్లో నుంచి హాల్లోకి వెళ్ళిపోవచ్చు. అంత అటాచ్మెంట్. బయట అయితే ఇలా మిర్రర్స్ తోటి కిటికీలు, తలుపులు కట్టారు. చాలా పెద్దదిగా ఉంది ఇల్లు. అలాగే గ్రాండ్గా, రిచ్గా ఉంది. మనం హిందీ సీరియల్లో చూస్తారు కదా, అలాగుంది. లోపలికి వెళ్ళిపోతే కళ్ళు చివుక్కుమంటాయి. అలా చాలా చాలా బాగుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇల్లు కట్టాలంటే ఇలాంటి చూస్తుంటే మీకు కూడా ప్లానింగ్ వస్తుంది, ఉపయోగపడుతుంది. ఇదంతా ఇక్కడ వైట్ టైల్స్ వేశారు. గోడలకైతే వైట్ పెయింటింగ్ వేశారు. అంటే బాగా షైనింగ్ వస్తుంది, అలాగే వెలుతురుగా ఉంటుంది. ఇటువైపు ఒక బెడ్రూమ్. ఫర్నిచర్ కూడా అప్పటికప్పుడు కొత్తవి తెప్పించిందే. ఇంటికి చుట్టాలు వస్తారు, గృహప్రవేశం కాబట్టి. పైన డిజైన్ ఇలా వచ్చింది. ఇల్లు మొత్తం ఇలా డిజైన్తో వేయించుకున్నారు. ఇది డూప్లెక్స్ కాబట్టి పైన కూడా రూములు ఉంటాయి. అది కూడా నీట్గా చూపిస్తాను. చూసారు కదా, ఇటువైపు బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. అటు మొత్తం కలిపి 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఎదురెదురుగా 2, అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇది అయితే ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ అన్నాలందరూ తిన్నారు కాబట్టి అలాగుంది. ఇక్కడ రూమ్లో వెళ్ళంగానే కబోర్డ్స్, లైట్స్, ఫుల్ లైటింగ్ చాలా బాగుంది, కొత్త ఇల్లు కాబట్టి. ఈ మిర్రర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అక్కడే మేకప్ వేసుకోవచ్చు, అంతా అక్కడే రెడీ అయిపోవచ్చు ఆ మిర్రర్ ఎదురుగానే. అక్కడ ఏదైనా పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న కబోర్డ్స్లా ఇచ్చారు. ఈ కబోర్డ్స్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. పెయింటింగ్కి, ఆ గోడలకి వేసే పెయింటింగ్కి, ఈ గ్రే కలర్కి ఆపోజిట్ కలర్ బాగా లుక్గా ఉంది. చాలా బాగా ఉంది కదా. ఇంకా బయటకు వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అందరు తాగేసి తినేసి కూర్చున్నారు. కొద్దిసేపు మాట్లాడుకుంటా. చాలా రోజుల తర్వాత వస్తారు కదా ఏదైనా ఫంక్షన్ ఉంటే, అలా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. లైటింగ్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంది, ముచ్చటగా ఉంది, షోక్గా ఉంది. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ ఏసీ వేసుకుని పడుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క రూమ్కి ఏసీ ఉంది, బాత్రూమ్ సపరేట్, టబ్ కూడా ఉంది. ఇంకా వాళ్ళు పడుకున్నారు కాబట్టి మనం వెళ్ళి వీడియో తీస్తే బాగోదు కదా అని చెప్పి వెళ్ళలేకపోయాను. ఇంట్లో హాల్లో సీసీ కెమెరా ఉంది, బయట కూడా సీసీ కెమెరా ఉంది. అదే అక్కడ టీవీలో ప్లే అవుతుంది. కనీసం ఇదైనా చూపిద్దామనంటే ఇదంతా ఇది ఓపెన్గానే ఉంది. ఇది లైట్లు వేసి చూపిస్తున్నా చూడండి, మీకు నీట్గా అర్థమైపోతుంది, నీట్గా కానొస్తుంది. ఇక్కడ కూడా మనకి మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. షైనింగ్ ఉంది, నీట్గా ఉంది. ఆపోజిట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది. ఎక్కువ అంటే మనకి గలీజ్ అయినా కానీ దాని మీద కనబడదు. ఏసీ కూడా వేయించుకున్నారు. ఇక్కడ మరీ విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఏసీ మాత్రం ప్రతి ఇంటికి ఉంటుంది. బెడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం పడుకోవచ్చు. అంటే హస్బెండ్, వైఫ్, 2-3 పిల్లలు పడుకోవచ్చు. అంత పెద్దదిగా ఉంది ఈ బెడ్ అయితే. చూడండి కబోర్డ్స్ ఈ రూమ్కి వేసారన్నమాట. ఇక్కడ ఇది బాత్రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను. అంటే నీట్గా ఉంది కాబట్టి చూపిస్తున్నాను, కొత్త ఇల్లు కాబట్టి.
పాతది అట్లా గలీజ్గా ఉండి చూపించడానికి కాదు. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొత్తగా ఉంది, కొత్త ఫ్యాషన్, కొత్త డిజైన్ లాగా ఉంది ఈ మిర్రర్ అయితే. ఇక్కడ ఒక చిన్న బేసన్ లాగా ఉంది ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇటువైపు ఏదైనా పెట్టుకోవడానికి చిన్న అల్మార్ లాగా ఉంది, కప్బోర్డ్స్, స్టాండ్ మొత్తం అంటే అప్పటికప్పుడు రెడీ చేయించేసారు. మళ్ళీ పని ఏం పెండింగ్ పెట్టకుండా కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్గా అంతా రెడీ చేశారు. బాత్రూంలో ఏముండాలి, హాల్లో ఏముండాలి, కిచెన్లో ఏముండాలి, బెడ్రూమ్లో ఏముండాలి అని. ఇక్కడ కూడా ఒక మిర్రర్ పెట్టారు. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే ఇంట్లో వాళ్ళకి పనికి వస్తుంది కదా. ఇంటి పని అనేది ఒకసారి డబ్బులు ఉన్నప్పుడే కొంచెం లేట్ అయినా కానీ కష్టపడి చేయించేస్తే తర్వాత మనకి పని ఉండదు, లేదంటే మధ్యలో చేయించుకుంటూ ఉండాలి, డబ్బులు ఉంటాయి ఉండవు, తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇటువైపు మనకి కిటికీలు కూడా పెట్టారు, దానికి కర్టన్ కూడా వేశారనమాట. చూసారు కదా, బెడ్ డిజైన్ బాగుంది చూడడానికి, అలాగే చాలా పెద్దదిగా ఉంది. దాని మీద పరుపు కూడా కొత్తదే. ఈ బెడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పైకి వెళ్ళి చూపిస్తాను రండి. ఇల్లు అయితే చాలా బాగుంది. హిందీ సినిమాల్లో పెద్ద ఇల్లులు ఉంటాయి కదా, అలాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా పెద్దదిగా ఉంది ఇల్లు అయితే. ఇటువైపు చూసుకుంటే కిచెన్ ఉంది, కానీ అక్కడ వెళ్ళి చూపిద్దామంటే మగవాళ్ళు అందరూ అన్నాలు తింటున్నారు. వాళ్ళ మధ్యలో దూరి చూపించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చిన్న గార్డెన్ లాగా ఉంది. ఆ పూల కుండీలు, ఆ చెట్లు రియాలిటీగా ఉన్నట్టు ఉన్నాయి కదా. మీకు కూడా అలాగే ఉందా? సెల్ఫీలు తీయడానికి లేదా చిన్నపిల్లలకి ఫోటోలు తీయడానికి చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. కింద రియాలిటీ చిన్న గడ్డి మొక్కలు వచ్చినట్టు ఉంది. ఇది ఒక బెడ్రూమ్. మొత్తం కింద 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పైకి ఎక్కే దారి, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క లైట్ వేశారు. ఇల్లు అయితే చాలా లుక్గా గ్రాండ్గా ఉంది. ఎక్కే దారిలో ఇలా మిర్రర్ ఉంటుంది, డిజైన్గా వేశారు మిర్రర్ అయితే, ప్లెయిన్గా లేకుండా. పైన కూడా ఇలా డిజైన్గా వచ్చింది. దాంతోపాటుగా జుమ్మర్ ఉంది. ఈ జుమ్మర్ సింపుల్గా ఉంది, గ్రాండ్గా ఉంది, లుక్గా ఉంది. ఈ ఇల్లంతా మిర్రర్తోనే కట్టారు, ఎక్కువ మిర్రర్స్తోనే ఉన్నాయి. ఇంకా అలాగే ఈ స్టెప్ కొంచెం జారుతున్నాయి, కొత్తవి కాబట్టి కొంచెం చూసి ఎక్కాలి, దిగాలి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్ పక్కన ఉంది మిర్రర్, అదంతా డిజైన్గా ఉంది. ఇలా వెళ్ళంగానే ఇలా రౌండ్గా మిర్రర్తోనే వేశారు. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువైపు ఇంకో బెడ్రూమ్ ఉంది, ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క బెడ్రూమ్కి సపరేట్ కప్బోర్డ్స్, సపరేట్ బాత్రూము, అంతా సపరేట్గా ఉంది. కాకపోతే ఏసీలు 2-3 తగ్గాయి, తర్వాత ఎప్పుడైనా వేయించుకుంటారు. చూసారు కదా, అంత నీట్గా క్లారిటీగా చాలా బాగుంది ఇల్లు అయితే. తలుపులు కూడా అంతా మనకి రెడీమేడ్తోనే వచ్చింది. ఇది కొత్తగా వచ్చింది, 0 పల్ప్ అంట అది. ఇప్పుడంతా రెడీమేడే కదా, ఎవరు చేయించుకుంటున్నారు. డబ్బులు ఉండడమే కానీ, డబ్బులు ఉంటే ఎంతసేపు అలా చిటికలో చేసేయవచ్చు డబ్బులు ఉంటే. ఇంకా ఇటువైపు కూడా మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఈ బెడ్రూమ్ నేను మీకు చూపించడానికి ట్రై చేశాను కానీ ఓపెన్ చేయడానికి, కాకపోతే వాళ్ళు లాక్ వేసి పడుకున్నారు ఏసీ ఆన్ చేసుకొని. తలుపు తట్టినా వాళ్ళు తీయలేదు. ఇంకా మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా వెనక్కి వచ్చేసాను. సేమ్ తలుపులు డిజైన్ అంతా ఒకేలా ఉంది. పైన దీనికి కూడా లైటింగ్ వేశారు. పెయింటింగ్ ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి పైన ఫర్నిచర్స్ ఉన్నాయి, వచ్చిన చుట్టాలు కూర్చోడానికి. ఇక్కడ మీకు నీట్గా చూపిస్తున్నా చూడండి. ఇటు చివరి నుంచి పెద్దదిగా ఉంది. ఇక్కడ మనకి పైన డూప్లెక్స్ కాబట్టి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు. వైట్ వేపించినప్పుడు గలీజ్గా ఏం అవ్వకుండా చూసుకోవాలి. కొద్దిగా చిన్న మరక పడినా కానీ ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. అది కిచెను, ఇదొక బెడ్రూము, మళ్ళీ అటు ఒక బెడ్రూము, ఇటు ఒక బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే దేవుడు కనిపిస్తాడు.
పైన కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, లైటింగ్గా ఉంటుంది, అలా లుక్గా ఉంది. కింద అందరూ కూర్చున్నారు చూడండి. అదంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం, హార్డ్ వర్కే. 2-3 ఉండాలి పని మనుషులు. అంత పెద్దదిగా ఉంది, అంత నీట్గా. మనం ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు, నీట్గా పెట్టుకోవడం పెద్ద విషయం. ఇలా ఇది హైట్గా నా అంత హైట్గా కట్టారు. కొంచెం హైట్ తగ్గించి కట్టి ఉంటే పిల్లలు అటు కింద పడిపోతారు, జరగరానిది ఏమైనా జరుగుతాయేమని చెప్పి నా అంత హైట్గా కట్టారు. ఆ మిర్రర్ రౌండ్గా కట్టింది. ఇదేమో కిచెన్ అంతా ఇక్కడ కప్బోర్డ్స్ వేసేసారు. ఇల్లు కట్టేటప్పుడు అంతా ఒక సారే కడతారు కాబట్టి కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా డబ్బులు కూడబెట్టుకొని పనంతా ఒకేసారి చేపించేయాలి. తర్వాత అంటే ఇంకా తర్వాత ఆ పని కాదు, అలా పెండింగ్ ఉండిపోతుంది. తర్వాత డబ్బులు ఉంటాయి ఉండవు, అప్పులు చేసుకోవాలి. ఎందుకు అంత బాధ? డబ్బులు ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోవాలి. కట్టుకునేటప్పుడు మంచి ప్లానింగ్ తీసి కట్టుకోవాలి. ఇలా ఇల్లు ఒకరికంటే 4-5 మంది చూస్తుంటే మనకు కూడా ప్లానింగ్ వస్తుంది. ఓహో ఇలా కట్టాలా, ఇలా కప్బోర్డ్స్ పెట్టుకోవాలా, ఇలా చెయ్యాలా, ఇప్పుడు కొత్త డిజైన్ ఏం వాడుతున్నారు, ఏం వచ్చిందని చెప్పి మనకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. దీనికి కూడా మొత్తం ఇలా కప్బోర్డ్స్ వచ్చాయి. అన్నిటికీ ఒకే కప్బోర్డ్స్ వేశారు. కింద పైన దానికన్నా పైన మొత్తం ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు అంతా కప్బోర్డ్స్ వేస్తున్నారు. అన్ని సామాన్లు దాంట్లోనే సరిపోతాయి. ఒక చెంచా కానీ ఒక గిన్నె బయట కనపడకుండా అన్నీ లోపలే ఉండిపోతాయి. కాకపోతే అప్పుడప్పుడు తుడుస్తూ ఉండాలి. కిచెన్ కాబట్టి తొందరగా జిడ్డు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అంట్లు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇటువైపు ఏమో సామాన్లు ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది. ఏదైనా కానీ కొత్తలో చాలా బాగుంటుంది కదా, దగ్గరగా మిల్లమిల్ల మెరిగిపోతుంది. తర్వాత రాను ఆ షేపే ఆ కలరే మారిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఇల్లు కూడా క్లీన్గా ఉండాలి. అలాగే పని కూడా ఎక్కువ ఉంటుంది చేసుకోవడానికి. ఇక్కడ పైన కూడా ఇలా కప్బోర్డ్స్ ఉన్నాయి. దాని పక్కన ఇలా చిమ్నీ ఉంది ఇంటికి. ఇప్పుడు అంతా చిమ్నే పెట్టుకుంటున్నారు. ఆర్జీ ఎవరు వేసుకోవట్లేదు. ఆర్జీ అంటే పోకపోవడానికి ముందు రోజుల్లో వేసుకునే వాళ్ళు. ఇదంతా ఇప్పుడు చిమ్నీ వేసుకుంటున్నారు. జనరేషన్ మారిపోయింది. కాకపోతే చిమ్నీ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిమ్నీ కిచెన్లో ఇలా కిటికీలు ఉన్నాయి. దాని పక్కన ఈ డోర్ ఉంది బయటకు వెళ్ళడానికి. ఇలా కూడా కొత్తదిగా ఉంది. ఇందాక చెప్పినట్టు మనం చూస్తుంటే కొత్త మనకు కూడా తెలుస్తుంటాయి. ఇది బయటకు వచ్చే దారి, అంటే బ్యాక్ సైడ్ దారి. ఇది కోతులు పక్షులు ఏమి రాకుండా ఇలా అంతా మెస్తో కవర్ చేసేసారు. ఇదంతా ఇలా పొడుగ్గా ఉంది. ఇక్కడ ముందు మేము ఉండేవాళ్ళం అండి. కాకపోతే అది మా ఇల్లు కాదు, సొంత ఇల్లు కాదు, మేము రెంట్గా ఉండేవాళ్ళం. మళ్ళీ మేము వదిలేస్తే వేరే వాళ్ళు ఇంటి గలోళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు మళ్ళీ ఆ ప్లేస్లో ఇల్లు కట్టారు. అప్పుడు అంటే ఆ ఇంట్లో చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. అప్పుడు పెంకుటిల్లు ఉండేది, చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. అప్పుడు మా పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. మేము కూడా ఆడింది అక్కడే, ఉండేది అక్కడే. చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇది చూసుకుంటే ఎంఆర్ ఆఫీస్. ఇది అంతా ఎంఆర్ ఆఫీస్. ఒకప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ నడిచేది. ఇప్పుడు అంతా చెట్లు వచ్చేసి బాగాలేదు, అంతా ఏదో పాత పడిపోయినట్టు ఉంది. ఇంటి పక్కనే ఇలాగుంటుంది అన్నమాట. గుర్ఫీళ్ళు, పెంకుటిల్లులు, రేకులు ఇలా ఉంటాయి. ఈ ఇల్లు ఒక్కటే పెద్దదిగా హైలైట్గా ఉంది అన్నిటి ఇల్లు కన్నా. ఇంకా ఇటు ఇంకో సైడ్ వస్తుంది ఇది. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఈ ఇంట్లో అంటే ఇంట్లో కాదు, ఈ ముందు ఉండే ఇంట్లో మాకు చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళము. ఇదంతా ఇక్కడ కూడా మనకి మిర్రర్స్తో కట్టారు. ఇది హైట్గానే కట్టారు. పిల్లలు అటు తొంగి చూడకుండా, అటు పడిపోకుండా ఇదంతా హైట్తోనే కట్టారు. అదొక మంచి పని చేశారులేండి. ఎందుకంటే ఇప్పుడు అతి పిల్లలు కదా, ఏమైనా జరిగితే అదొక తలకాయ నొప్పి. మళ్ళీ ఇటువైపుకి వెళ్తే మళ్ళీ పైకి స్టెప్స్ వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ పనంతా అప్పటికప్పుడు కొంచెం ఏంటి చాలా బాగా చేశారు పని నన్ను అడిగితే. ఇక్కడ కూడా మిర్రర్ వేశారు. వెలుతురు బాగా వస్తుంది, పోయే వాళ్ళు కనబడతారు. అలాగే బయట అంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇంటికి. ఇది పైకి ఎక్కే స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ టైల్స్ కూడా బాగానే ఉన్నాయి.
గృహప్రవేశానికి చాలా గ్రాండ్గా రిచ్గా చేశారు. అందులో పెట్టిన లంచ్ మటన్ బిర్యానీ, కుష్కా, పుల్కా, చికెన్ కర్రీ, కచంబర్, వంకాయ కూర, దాల్చా, థమ్స్అప్, ఐస్ క్రీము, స్వీట్ పెట్టారు. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అన్నీ. స్టెప్స్లో వెళ్ళే దారిలో ప్రతి చోట మిర్రర్ ఉంది, వెలుతురు ఉంటుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఆకాశం చూస్తే ఆకాశం కలర్ కూడా బాగా కనిపిస్తుంది. భలే బాగుంది కదా. ఇంకా పైకి వచ్చేసాము. ఇదైతే థర్డ్ ఫ్లోర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే కింద మనం టైల్స్ వేసుకోవడం వల్ల నెమ్ము, చెమ్మ, వర్షం పడితే కారడము అలాంటిది ఏమీ ఉండదు. ఇలా టైల్స్ వేసుకుంటే ఇల్లు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. చిమ్మిన తొందరగా అయిపోతుంది, లేదా 4-5 బిందెలు నీళ్ళు కొట్టేసి అంతా ఊడ్చేసినా కానీ తొందరగా నీట్గా అయిపోతుంది. ఇంకా ఎండాకాలం ఏముంది, సాప్ వేసుకుని పడుకున్నా బాగానే ఉంటుంది. అదే మనం సిమెంట్తో వేస్తారు, అది అప్పుడప్పుడు వర్షం ఎక్కువ పడినప్పుడు కారుతూ ఉంటుంది. మా ఇంటికి కూడా ఈ మధ్య కారుతూ ఉంది. వర్షం ఎక్కువ పడితే కానీ అక్కడక్కడ కారుతూ ఉంటుంది. ఇలా టైల్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇల్లు ఒకేసారి కడతాము, ఇది చేసేదేదో మంచిగా స్ట్రాంగ్గా కట్టేయాలి. ఇదే థర్డ్ ఫ్లోర్. చూడండి, ఇది కూడా చిన్నదిగా ఉంది, కాకపోతే సింపుల్గా ఉంది. ఎదురెదురుగా కిటికీలు ఉన్నాయి. వీటికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఎంఆర్ ఆఫీస్ ఉంది కాబట్టి చల్లటి గాలి ఉంటుంది, అలాగే వెలుతురు ఉంటుంది, బాగా వెలుతురు ఉంటుంది. చెట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇరుకిరుగ్గా ఇల్లులు ఉండవు ఇక్కడ, కొంచెం స్పేస్ ఇచ్చే కట్టుకుంటారు ఎవరి పాటికి వాళ్ళు. ఇక్కడ చూడండి, ఎదురెదురుగా ఇందాక చెప్పినట్టు వీటికి కిటికీలు ఉంటాయి. ఎదురుగా చూసుకుంటే అదొక బాత్రూము. ఆ బాత్రూమ్ అయితే చిన్నదిగా ఉంది. ఇక్కడ కూడా ప్రతిదానికి వెస్టర్న్ వేశారు. వెస్టర్న్ బెటర్, ఎందుకంటే ఒక వయసు వచ్చే తర్వాత మళ్ళీ కింద కూర్చోలేరు. మోకాలు నొప్పులు, ముడుపుల నొప్పులు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు. ఇలా వెస్టర్న్ వేసేస్తే కుర్చీలాగా ఉంటుంది. ముసలోళ్ళైనా కానీ కూర్చోబెట్టవచ్చు. ఈ పైన టైల్స్ కూడా కొత్తగా వేశారు. ఇప్పుడు అంతా కొత్తగా డిజైన్ కానీ, జనరేషన్ మారిపోతుంది, అంతా టెక్నాలజీ మారిపోయింది. ఇదంతా ఇలా కొత్తగా వచ్చేసాయి ఇప్పుడు అంతా మోడల్ అంతా. ఈ తలుపు కూడా సేమ్ అలాగే ఉంది, తలుపులు ఏం మార్చలేదు. అన్ని రూమ్లకి ఒకే డిజైన్ వేశారు తలుపులంతా. చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇలా అన్నిటికీ టైల్స్ వేసేస్తే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇల్లు ఒకేసారి కడతారు కదా, మళ్ళీ ఎవరు కట్టరు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేను నా ప్రాబ్లం కూడా చెప్తున్నాను. మా ఇంట్లో అయితే కారుతుందో, ఇలా వేసుకుంటే అస్సలు కారదు. కింద కూడా మనకి ఇంట్లో చల్లగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అటువైపు ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది కదా అనేసి, ఇదే ఎంఆర్ ఆఫీస్. ఫుల్గా చెట్లు ఉంటుంది, వెలుతురు ఉంటుంది, చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఇటువైపు కూడా మనకి మిర్రర్తో కట్టారు ఇదంతా. ఇంకా ఇప్పుడు 4 అయిపోయింది. అందరూ కొంతమంది తింటున్నారు. జనాలు అయితే చాలా మంది వచ్చారు. ఊరోళ్ళకి, వీధులోళ్ళకి, చుట్టాలకి అందరికీ పిలిచారు. చాలామంది వచ్చారు. గృహప్రవేశం అంటే ఎప్పుడో ఒకసారి కలుస్తారు. పండగలకి, ఇలాంటి ఫంక్షన్లకి అందరికీ పిలవాలి. ఇందాక చెప్పాను కదా, మీరు స్టార్టింగ్లో గమనించినట్టయితే నేను గడప సైడ్ నుంచి లోపలికి వచ్చాను. ఇప్పుడు చూడండి, స్టెప్ దిగి వచ్చాను. అంటే అటు నుంచి దారి ఉంది, ఇటువైపు కూడా మనకి దారి ఉంది, 2 వైపులా దారి ఉంది మనకి. చూశారు కదా, మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి పెద్ద ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కష్టపడండి, ఇలాంటి పెద్ద ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండండి. ఈ రెడ్ శారీస్ కట్టుకున్న వాళ్ళు, ఇక్కడ సప్లై చేసిన వాళ్ళు చాలా కష్టపడ్డారు. జనాలు అయితే ఎక్కువగా వచ్చేసారు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నారు. ఇక 4 అయిపోయింది కాబట్టి జనాలు కొద్దిగా తగ్గుతున్నారు. అంతేనండి. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.